రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ చైన్స్ వేసుకొని సింగిల్ క్రోషెట్ ఎలా వేయాలో చూద్దాము. ఇది లూప్, హుక్ మీద ఉన్నదాన్ని లూప్ అంటారు. ఫ్రమ్ ద హుక్ కింద సెకండ్ చైన్, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ అనేది నీకు ఎలా తెలుస్తుందని అంటే, ఇక్కడ థ్రెడ్ కనపడుతుంది కదా విడిగా, 1 2 ఇలా కర్వ్ లాగా కనపడుతుంది కదా, అలా అయినా కౌంట్ చేయొచ్చు. లేదా ఇక్కడ పాయింట్ లాగా కనపడుతుంది కదా, వాటిని కూడా 1 2 3 ఇలా అయినా కౌంట్ చేయొచ్చు. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి రోల్ చేసుకోవడము, దీన్ని ఎక్కడైతే చైన్ కంప్లీట్ అయిందో అక్కడే హోల్డ్ చేయాలి. ఇవన్నీ అలానే ఉండాలి. ఓకే, సింగిల్ క్రోషెట్ అంటే ఫ్రమ్ ద హుక్ ఇన్ ద సెకండ్ చైన్, అంటే ఇది ఫస్ట్ చైన్, ఇది లూప్, దీన్ని కౌంట్ చేయొద్దు. ఫస్ట్ చైన్, సెకండ్ చైన్లో ఇటు సైడ్ ఉంది కదా, ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్, కమ్ అవుట్ ఫ్రమ్ వేర్ యూ ఇన్సర్టెడ్. మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో అందులో నుండి బయటకు వచ్చేయాలి. అప్ 2 లూప్స్ ఉన్నాయి, మన హుక్ మీద 2 లూప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 2 లూప్స్ కనపడుతున్నాయి. యాన్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుండి బయటికి రావాలి. నీకు ఒకేసారి బయటికి రాను కుదరలేదనుకో, ఇలా ఒకసారి వచ్చి మళ్ళీ రెండోసారి రావచ్చు. ఓకే, మనం ఫస్ట్ టైం మాత్రమే సెకండ్ లూప్లో ఇన్సర్ట్ చేస్తాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ చైన్లోనే ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి కమ్ అవుట్, అబ్జర్వ్ 2 లూప్స్ ఆన్ యువర్ హుక్, యాన్ ఓవర్, కమ్ అవుట్ ఫ్రమ్ 2 లూప్స్. ఇది సింగిల్ క్రోషెట్. మళ్ళీ చూపిస్తున్నాను. ఇన్సర్ట్, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్సర్ట్ చేయడము, యాన్ ఓవర్ చేసి బయటికి రావడము, 2 లూప్స్ ఉన్నాయి, మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఈ 2 లూప్స్లో నుండి బయటికి రావాలి. ఇది సింగిల్ క్రోషెట్. ఇలా మనం ఎన్ని చైన్స్ వేసామో అన్ని చైన్స్లోనూ వేసి ఇంతవరకు అల్లాలన్నమాట. ఇది లాస్ట్ వన్, నాట్ వేసాం కదా, ఇలా స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఇలా నాట్ వేసిన ప్లేస్లో లాస్ట్ ఉంది కదా, ఇది నాట్, ఇది ఫస్ట్ చైన్ అనమాట, మనం ఫస్ట్ వేసిన చైన్. అందులో కూడా సేమ్ మోడల్, ఇలా సింగిల్ క్రోషెట్ అల్లాలి. ఈ రో కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ రో అల్లాలంటే ఎలా అల్లుతాము? 1 చైన్, సింగిల్ క్రోషెట్కి స్టార్టింగ్ ఏం చేసాము? ఇన్ ద సెకండ్ చైన్ అని ఇన్సర్ట్ చేసాం కదా, చైన్స్ అన్నీ కంప్లీట్ చేశాక ఇటు సైడ్ 1 చైన్ వేసి ఫ్లిప్ లైక్ ఏ పేపర్, బ్యాక్ సైడ్కి తిప్పాలి దీన్ని. ఓకే, బ్యాక్ సైడు ఇది 1 చైన్ వేసాము. ఇక్కడ ఫస్ట్ హోల్ కనపడుతుందా, 1 2 3 4 అని మనము ఇక్కడ వర్క్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేయడం ఎలా అంటే, ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు దీన్ని తీసేయండి. ఇక్కడ చూడు చైన్ కనపడుతుందా, ఈ చైన్ మొత్తంలో ఇన్సర్ట్ చేయాలి. యాన్ ఓవర్ చేసి ఆ ప్లేస్లో నుండి బయటకు వస్తే 2 లూప్స్ ఉన్నాయి. అగైన్ యాన్ ఓవర్, కమ్ అవుట్. ఈ రో మొత్తం ఇలా కంప్లీట్ చేయాలి. సేమ్ పక్కనే ఉన్న హోల్ ఇన్సర్ట్ చేస్తే చూడు 2 లూప్స్ ఉన్నాయి. ఈ 2 లూప్స్లో నుండి బయటికి రావాలన్నమాట. యాన్ ఓవర్ చేసి ఇలా బయటికి రావాలి. అగైన్ యాన్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుండి తీసేయాలి. ఇన్సర్ట్ ఇన్ ద నెక్స్ట్ చైన్. నెక్స్ట్ చైన్ యాన్ ఓవర్ చేసి మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ చైన్ 2 ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ రోకి ఓన్లీ 1లోనే వేసాము, బట్ ఇందులో ఈ 2 ఉండాలి. ఇది ఫ్రంట్ లూప్, ఇది బ్యాక్ లూప్ అంటారు. 2 లూప్స్లోనూ ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఈ రో కంప్లీట్ చేద్దాం. ఇలా అన్ని చైన్స్ వేసాం కదా, మనకు స్టార్టింగ్లో ఫస్ట్ 1 చైన్ వేసి ఇలా తిప్పాము చూడు, ఆ 1 చైన్లో కూడా లాస్ట్ 1 అన్నమాట. ఇది ఇలా కంప్లీట్ చేయాలి. ఈ రో కంప్లీట్ అయ్యాక ఏం చేయాలి? అగైన్ 1 చైన్ వేసి
మనం ఒక బుక్ చదువుతుంటే పేపర్ కంప్లీట్ అయిపోయిందనుకో, రాస్తున్నా కానీ చదువుతున్నా కానీ పేపర్ని ఇలా తిప్పుతాం కదా, అలా తిప్పాలి అంతే. ఇలా పేపర్లా తిప్పేసాము, ఫ్లిప్ లైక్ ఏ పేపర్. ఓకే, అగైన్ ఇది ఫస్ట్ వన్ అవుతుంది. ఈ ఫస్ట్ వన్లో ఇన్సర్ట్ యాన్ ఓవర్ కమ్ అవుట్ ఫ్రమ్ 2 లూప్స్. సేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడాను 2 లూప్స్ ఉన్నది లేనిది చూసుకొని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ యాన్ ఓవర్ చేసి ఇలా బయటకు వచ్చేసేయాలి. అగైన్ యాన్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుండి బయటకు రావాలి. ఇది సింగిల్ క్రోషెట్. అన్ని చైన్స్ ఒకేలా ఉండేలా వేసుకొని ఎన్ని చైన్స్ వేసామో అన్నిట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ ఇలా వెళ్తే మీకు ఏ రాంగ్స్ పోకుండా వస్తుందన్నమాట.